వెల్కమ్ టు రాజనీతి. రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న డాక్టర్ ప్రియాంక అనే అమ్మాయిని ఇద్దరు పొగరబోతులు కారుతో ఢీకొట్టి చంపేశారు. ఈ నెల 3వ తేదీన ఆదిత్య మాల్లో ఫస్ట్ షో సినిమా చూసి తన ఫ్రెండ్తో కలిసి 2 వీలర్ మీద బయటకు వస్తూ గేటు దగ్గర వాహనాల రద్దీ వల్ల వాళ్ళు ఆగారు. అదే సమయంలో వెనక నుంచి కారులో ఆండ్రూ జోసెఫ్, దుష్యంత్ అనే ఇద్దరు యువకులు మద్యం మత్తుతో కారు నడుపుతూ ఢీకొట్టారు. ఒకసారి ఢీకొట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి మరింత బలంగా ఢీకొట్టడంతో ప్రియాంక కింద పడిపోయింది. ఆ మీదుగా కారు నడిపారు. వీళ్ళు తలకు తీవ్ర గాయం అవడంతో ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ అయిందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఈరోజు ఆ డాక్టర్ మరణించింది. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత కానీ వెలుగులోకి రాలా. మీడియాలో కానీ పోలీసులు కానీ ఎవరు కూడా దీన్ని బయట పెట్టాల. పోలీసులు కేసు నమోదు చేయాల. అంటే మన పోలీసింగు, మన మీడియా వ్యవస్థలో డొల్లగా ఉన్నాయా, లేక కేసు బయటకు రాకుండా మేనేజ్ చేసే ప్రయత్నాలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ పోలీసుల తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టుగా తయారైంది. శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే వేరే ఎవరినో అరెస్ట్ చేస్తారు. అదే శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐ మీద వైసీపీ సైకోలు దారుణంగా బిహేవ్ చేస్తే అందుకు కారకుడైన వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయరు. అతనేమో వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళకి మాత్రం దొరకడు. బహుశా బెయిల్ వచ్చేదాకా వెయిట్ చేస్తారేమో. పోలీసుల్లోనే అతనికి ఇన్ఫార్మర్లు ఉన్నారని, కేసు కట్టిన వెంటనే అతనికి లీక్ చేశారని, అందుకే అతను తన మీద పెట్టిన సెక్షన్లతో సహా సెక్షన్లను మెన్షన్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడని అంటున్నారు. మరి పోలీసుల తీరు ఆ రకంగా ఉన్నప్పుడు నిందితులు ఎక్కడ దొరుకుతారు? వీళ్ళ కదలికల ముందే అతనికి జారుతున్నప్పుడు. ఇక్కడ రాజమండ్రిలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక డాక్టర్ని లంపెన్ ఎలిమెంట్స్ కారుతో గుద్ది బిఎన్ఎస్ సెక్షన్ 307, 308 కింద కేసు నమోదు చేయాల్సిన పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ఒకసారి ఢీ కొట్టి వెళ్ళిపోతే ఏదో పొరపాటున ఢీ కొందనుకోవచ్చు, హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయవచ్చు. కానీ వాళ్ళు రివర్స్ తీసుకొని మళ్ళీ గుద్దినప్పుడు అది ఉద్దేశపూర్వకంగా అన్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. సీసీ ఫుటేజ్లో మనకు స్పష్టంగా కనిపిస్తాం. అయినా పోలీసులు దీన్ని తొక్కిపట్టడం వెనకాల కారణం ఏంటి? నిందితులను కాపాడటానికి స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు ఉన్నాయన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఒక డాక్టర్ని పబ్లిక్గా కారుతో తొక్కించి చంపితే చర్యలు తీసుకోలేని స్థితిలో ఉండటం సిగ్గుచేటు. పైగా అక్కడ ఉన్న జనాలు కూడా ఎవరు పెద్దగా స్పందించలేదు. ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. జనాల్లో కూడా స్పందన పోయింది. ఏదైనా నేరం జరుగుతుంటే వీడియోలు తీస్తూ ఉన్నారు కానీ ఎవరు ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఈ కేసులో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందిస్తే కానీ చర్యలు తీసుకోలేని పరిస్థితి. ప్రతి నేరానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందించాలా? ఈ దుర్మార్గుల చర్య కారణంగా ఒక డాక్టర్ చనిపోతే ఇంకో డాక్టర్ గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఆ యువత తల్లిదండ్రులు కడుపు కోతను ఎవరు తీరుస్తారు? వాళ్ళ బాధ తీరేది కాదు. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారింది. టీనేజ్ కుర్రాళ్ళు గంజాయికి, మందుకి బానిసలై శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. బెదవాడలో బలిసిన బాబులు జీవులతో ఢీకొట్టుకున్నా, కృష్ణలంకలో బ్లేడ్ బ్యాచ్లు రెచ్చిపోతున్నా, లేకపోతే హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కారు రేసులు పెట్టుకున్నా దానికి కారణం మాదక ద్రవ్యాలు, గంజాయి, మందు. తల్లిదండ్రులు కూడా. తల్లిదండ్రులను ఎందుకు చెప్తున్నా అంటే అసలు వీళ్ళు సగం కారణం పిల్లలు చెడిపోవటానికి. వాళ్ళ పర్యవేక్షణ లోపం, వాళ్ళు అడిగినల్లా ఇవ్వటం, లేదా వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు అనేది పట్టించుకోకపోవటం. దాని మూలంగానే క్రిమినల్స్ తయారవుతున్నారు. రాజమండ్రి ఘటనలో నిందితులిద్దరిలో ఒకడు ఇంజనీరింగ్ ఏడుస్తున్నాడు, ఇంకొకటి వ్యాపారం చేస్తున్నాడంట. వీళ్ళు పీకల దాకా తాగేసి థియేటర్లోకి వెళ్ళబోతే వీళ్ళ వాలకం చూసి సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకొని వెనక్కి పంపారు. వెనక్కి వస్తూ ఢీ కొట్టారు. ఈ తాగుబోతులు యథేచ్ఛగా వాహనాలు నడుపుతూ మానవ బాంబుల్లాగా మారి దారినిపోయే అమాయకులు ప్రాణాలు తీస్తున్నారు. ఏపీ పోలీసులు తెలంగాణ తరహాలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయచ్చు. ఏమాట కామాట ఆ విషయంలో తెలంగాణ చాలా ముందుంది. పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో కానీ, పార్కింగ్, రోడ్ల మీద పార్కింగ్ విషయంలో కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ల విషయంలో కానీ. దానివల్ల చాలా వరకు తగ్గినాయి. కానీ ఏపీలో అది కనపడదు అసలు. ఇక్కడ పోలీసు ముందే వాడు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటాడు. పోలీసుని చూస్తానే వెళ్తాడు, పోలీసు కూడా చూస్తూనే ఉంటాడు. ఆపే ప్రయత్నం చేయడు. ఈ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసుల మీద అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు కూడా తగ్గించాలి. ఆ ఒత్తిళ్లు ఉంటే క్రిమినల్స్ని అదుపు చేయలేరు. గంజాయి సాగుని కంట్రోల్ చేశారు కానీ గంజాయి వినియోగాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈగల్ టీమును పెట్టారు. ఆకే రవికృష్ణ గారి సారథ్యంలో గంజాయి సాగుని ఆపేశారు. కానీ బయట నుంచి గంజాయి వస్తూ ఉంది. దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. యథేచ్ఛగా వాడుతూనే ఉన్నారు.
ఆ వినియోగాన్ని ఆపినప్పుడే ఈ నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.